తక్షణ సహాయం కింద బాధితులకు ₹1,00,000 అందజేత. ఈ ₹1,00,000 నువ్వే ఇయ్యాలి నా పెద్ద మనిషి. ఇయ్యొచ్చు కదా 5 లక్షలు 10 లక్షలు మీ అకౌంట్లోనే దాదాపు 1,000-1,500 కోట్ల రూపాయలు ఉన్నాయి మీ పార్టీ అకౌంట్లో. ఏం తప్పేముంది ఇస్తే? పేద కుటుంబం, అన్యాయం అయిపోయింది ఆ కుటుంబం, పసిబిడ్డను కోల్పోయింది. కులం లేదు, మతం లేదు, అన్నీ ఉన్నాయి ఈడ. కులం వాటితోనే రాజకీయం నడుస్తుంది. మీలాంటి వాళ్ళు, మీ ఫాదర్ కూడా, మీ తండ్రి గారు కూడా దాంతోనే రాజకీయం చేసిండు కదా. కులం లేదని మీరు ఎట్లా అంటారు? అన్ని వాటితోనే కదా, కులంతోని మతంతోనే కదా మీరు రాజకీయాలు చేసేది. అవసరమైతే ఇదే బలహీన వర్గాల్లో ఉన్న కులాలను రెండుగా విడగొట్టాలి. కుర్మా గొల్లోళ్ళని యాదవులను సపరేట్ చేయాలి, లంబాడీలని ఆదివాసీలను సపరేట్ చేయాలి. ఇవన్నీ లొల్లీలు పెట్టింది రాజకీయ నాయకులే కదా, వ్యవస్థనే కదా. ముదిరాజులని బెస్తోళ్ళని సపరేట్ చేసి పడేసినారు, వాళ్ళ మధ్య గొడవలు పెట్టినారు, మాలమాదిగల మధ్య గొడవలు పెట్టినారు. ఇదంతా ఎవరు చేసినారు? మళ్ళీ కులం లేదని మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. మీరు ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది ఆడికి పోవడానికి? వారం రోజులు అవుతుంది కదా ఇన్సిడెంట్ జరిగి. ఆడికి పోయి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని చెప్తున్నాడు. నీకంటే ముందే పోయిరు అందరూ, నువ్వు నిన్న పోయినావు. మరి ఎందుకు లేట్ ఎందుకు అయింది? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా మీరు.